వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శని వక్రగతి వల్ల ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతుందో అయితే ఈ రాబోవు 4 మాసాల పాటు, అంటే జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు అయితే తెలియజేస్తూ వస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం కన్యా రాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ కన్యా రాశి వారికి రాబో కాలం ఎలా ఉండబోతుంది గురుగారు? ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏ దైవారాధన చేస్తే వీళ్ళకి బాగుంటుంది అంటారు? షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి సప్తమ స్థానంలో ఉన్నాడు శని. 27 జూలై నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు వక్రస్థానంలోకి వక్రగతి ఉంటాడు, అంటే రెట్రో అయి ఉంటాడు సాటర్న్. 7th హౌస్ అనేటువంటిది వివాహము, సోషల్, ఇది అలాగే లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ సంబంధించిన అంశాల మీద దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే 7th హౌస్లో ఉండే శని వక్రించడం వల్ల కొన్ని మంచి ఫలితాలు కూడా ఉంటాయి చెప్పాలంటే. అయితే ఇక్కడ శనితో పాటు మనం శుక్రుని కూడా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే వీళ్ళకి శుక్రకేతువులు 12లో ఉంటున్నాడు, తర్వాత శుక్రుడు రాశిలోకి వచ్చి నీచపడుతున్నాడు. కాబట్టి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ కన్యారాశి వారికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే రాశిలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో, సప్తమంలో శని యొక్క ప్రభావం ఉందో, వీరికి గోచారంలో ఉండే గ్రహాలు కాబట్టి కాలము అనుకూలించే విషయాన్ని చెప్తుంటుంది ఎప్పుడు గోచారం. అంటే కాలంలో ఇక్కడ ఏంటంటే కొన్ని సంబంధాలు చూడండి, సొంత వాళ్ళే, మేనమామ మేనత్త వరుస వాళ్ళదే, లేకపోతే ఇష్టపడిన వారే, ఎందుకంటే 5th హౌస్ ఇష్టపడ్డం, వారితో వివాహం దగ్గర దాకా వచ్చి మళ్ళీ ఈ 27th జూలై లోపల కనుక సెట్ చేసుకోకపోతే దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి. అది ఎందుకంటే ఇక్కడ 5th and 6th లాట్ అయ్యాడు, అంటే మేనరికము, ఇష్టపడ్డము, ఈ కాంబినేషన్స్లో ఉండేసని ఈ ఫలితాలు ఇస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ 2 months వివాహం జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే జనరల్గా కన్యాలగ్నం వారి నేచర్ కూడా చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మీరు ఎనీ కన్యాలగ్నం చూడండి, వాళ్ళకి ఏదైనా పని మనం నేర్పక్కర్లే, చూసి నేర్చుకోగలుగుతారు. సో ఏంటంటే ఓన్ అబ్జర్వేషన్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఏ పనైనా సరే నాకు చేత కాదు ఇది ఉండదు వీళ్ళకి. 1 and 10th లాడు కదండి బుధుడు అక్కడ. సో బుద్ధి కుశలతతో ఆలోచన చేసి ఎట్లా చేయాలని వీళ్ళు డిజైన్ చేసుకోగలుగుతారు. ఒక లోపల భయం ఉన్నా కూడా బయటకు భయాన్ని ఎక్కడ చూపించరు, అలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. కన్యాలగ్నంలో ఉండే వాళ్ళ లక్షణం అది. రాశి 6 లక్షణం, 6 లగ్నం కానీ లగ్నానికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అయితే వీరికి ఏంటంటే శుక్రుడు 12లో ఉండి కేతువుతో ఉన్నందుకు పార్ట్నర్షిప్స్లో ఏవి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఇప్పుడున్న కండిషన్లో. జనరల్గా కూడా 12లో కేతువు ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్ళకూడదు, వెళ్ళకపోతేనే మంచిది. 12లో కేతు ఉన్నంతకాలం 2nd ఆగస్టు నుంచి రాశిలోకి వస్తున్నాడు శుక్రుడు. సో ఇక్కడ ఏంటి, పార్ట్నర్షిప్లో ఏదైనా భూమి తీసుకోవడం కానీ, అండ్ పార్ట్నర్ ఏదైనా ఒక పెద్ద మొత్తంలో లాంగ్ జర్నీస్, పెద్ద మొత్తంలో మనీ పట్టుకుని లాంగ్ జర్నీ చేస్తుంటారు. ఇటువంటి తప్పిదాలు అస్సలు చేయకూడదు. ఎందుకంటే సమాజ స్థానంలో శని వక్రించి లగ్నాన్ని చూస్తున్నాడు. ఆ లగ్నంలో ఉండే శుక్రుడు కూడా ఎవరు, 2nd and 9th లాడు. 2nd అంటే మనీ, 9th ఈజ్ లాంగ్ జర్నీస్. సో లాంగ్ జర్నీస్ విషయంలో ఎప్పుడైతే శని వక్రించి చూస్తున్నాడో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే శని వక్రించి 6వ భావం వైపు వెళ్తున్నందుకు కొంచెం ఈ ఐటీ జాబ్స్లో ఉండేటువంటి వారు కొత్త జాబ్స్ రావడము, ఇప్పుడు కెరియర్లో ఎలా ఉందంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏఐ నేర్చుకోవాలి, ఏఐ నేర్చుకుంటే నాకు లైఫ్ ఉంటుంది అనేది అర్థమైంది అందరికీ. ఎందుకంటే స్మార్ట్ వర్క్ అవుతుంది ఏఐ వల్ల. ఇంత డిజైన్ చేయాల్సింది ఏఐకి ఇచ్చేస్తుంది, ఇస్తుంది, దానిలో కొంత వర్క్ వీళ్ళు చేసుకుంటున్నారు. సో అలా ఎవరైతే ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఏ రిలేటెడ్ సంబంధించిన నేర్చుకుని ఉంటారో వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉండబోతున్నాయి అనేటువంటిది శని వక్రగతి చెప్తుంది, ముఖ్యంగా కన్యవారికి చెప్పాలంటే. వాళ్ళకి కలిసి వస్తుంది, ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఓకే గురుగారు, జనరల్గా ఇప్పుడు మనం వక్రగతి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కన్యా రాశి వారికి పర్సనల్ చార్ట్లో కనుక ఏ గ్రహం వక్రిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక గ్రహం వక్రించిన సమయంలో ఒక జీవుడి యొక్క జన్మ జరిగింది అంటే
వాళ్ళు పాస్ట్ లైఫ్లో సంబంధించినటువంటి కర్మ బ్యాలెన్స్ ఉన్నారని అర్థం. ఓకే. అది జనరల్గా ఒకటి ఉంటుంది, లగ్నాన్ని బట్టి వేరే ఉంటుంది. ఇప్పుడు జనరల్ తీసుకున్నాం అనుకోండి, శని వక్రించాడు ఉదాహరణకి, వాళ్ళకి పోయిన జన్మలో సమ్ కర్మ ఇస్ బ్యాలెన్స్. అదేవిధంగా ప్లేస్ మారితే బాగుంటుందని చెప్తారు. గురువు వక్రించాడు, సమ్ గురువుకి ఏదో బ్యాలెన్స్ ఉన్నాడు. ఈయన దేవతా స్పిరిచువల్ రిలేటెడ్ అనుష్ఠానాలు, స్పిరిచువల్ రిలేటెడ్ వాటికి బ్యాలెన్స్ ఉన్నాడు అని అర్థం. అక్కడ తప్పించుకున్నాడు, మళ్ళీ ఈ జన్మలో వచ్చి పడ్డాడు అది బ్యాలెన్స్ క్లియర్ చేసుకోవడానికి. అంటే పూర్వజన్మ వాసనలు ఉన్నాయంటారు కదా, ఉన్నాయంటారు కదా. ఎగ్జాక్ట్లీ. శుక్రుడు జీవిత భాగస్వామి అండ్ వివాహ సంబంధించిన విషయాలు. బుధుడైతే నాలెడ్జ్ షేరింగ్. నాలెడ్జ్ షేర్ చేయలేదు ఈ జన్మలో ఎత్తి మరి నువ్వు నాలెడ్జ్ షేర్ చేస్తావు, చెయ్యాలి, చేస్తేనే కరెక్ట్. మీరు అని చూడండి, ఎవరికైనా బుధుడు వక్రించాడు అంటే ఒక కొంచెం వెటకారం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. బుధుడు బుద్ధి కదా, మాట కదా, కొంచెం వెటకారంగా సెటైర్స్ ఎక్కువ వేస్తుంటారు. ప్లస్ వాళ్ళ జీవితంలో వాళ్ళ కొలీగ్స్కి కానీ, ఏదైనా చదువుతున్నారు, చదువుకునేటప్పుడు స్టూడెంట్స్కి కానీ, లేకపోతే ఒక జాబ్ చేస్తున్నారు, అక్కడ ఉండే వాళ్ళకి టెక్నికల్గా వీళ్ళ నాలెడ్జ్ ఎంత షేర్ చేస్తే వీళ్ళ లైఫ్ అంత బాగా వెళ్తుంది. నేను చూసాను కదా, కొన్ని వందల వేల జాతకాలు చూశాను కదా. అసలు వాళ్ళకి ఆ క్షణం నుంచి సార్ చాలా బాగుంది సార్ నా నాలెడ్జ్ షేర్ చేస్తుంటే అంటారు. అంటే పేరు వస్తూ ఉంటుంది, మనీ వస్తూ ఉంటుంది అట్లా. అండ్ ఇక కుజుడైతే ల్యాండ్ రిలేటెడ్. అయితే కన్య వారికి వచ్చేసరికి మళ్ళీ అవి వేరే ఆధిపత్యాలు అవుతూ ఉంటాయి. అంటే ఇవి జనరల్గా వస్తూ మళ్ళీ వేరే వేరేవని చూసుకోవాలి. ఇప్పుడు అదే శని తీసుకున్నాం అనుకోండి, శని అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళకి ఉపాసనా కారకుడు అండ్ తండ్రి పిల్లలకి కారకుడు అవుతాడు, సంతానానికి కారకుడు అవుతాడు, అండ్ జాబ్ కారకుడు కూడా అవుతాడు. 6th లాట్ కూడా అయ్యాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళు సంతానం అనేది, వీళ్ళ సంతానాన్ని ఉన్న ప్లేస్ నుంచి షిఫ్ట్ చేసేటప్పటి నుంచి వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ బాగుంటాయి అర్థం. అంటే ఒక జాతకంలో కొన్నిసార్లు వీళ్ళకి ప్రొడిక్షన్స్ వస్తాయి, మరికొన్నిసార్లు వీళ్ళ సంతానం గురించి వస్తుంది, మరికొన్నిసార్లు వీళ్ళ తాతగారి గురించి వస్తుంది. సో అక్కడ ఆ ప్లానెట్ అసలు ఏ కర్మని సూచిస్తుంది అనేటువంటి విషయం ఉంటుంది అక్కడ. ఇప్పుడు జూపిటర్ అనుకోండి, జూపిటర్ 4th అంటే 7th లార్డ్. ఇప్పుడు వీళ్ళకేంటి, గృహాలు ఎన్ని మారుతూ ఉంటే వాళ్ళు అలా బాగుంటుంది కొంతమందికి. అదేవిధంగా వివాహ విషయాల్లో కూడా మిస్ అవుతూ ఉంటాయి సంబంధాలు, కొన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటాయి. అండ్ బుధుడు శుక్రుడు అనుకోండి, శుక్రుడు అయితే మనీ అండ్ ఫాదర్ ఎక్కువ మార్పులు ఉంటాయి లైఫ్లో అని చెప్పొచ్చు. బుధుడు అయితే ఈయన కర్మలో, ఈయన చేసేటువంటి బిజినెస్లో, ఈయన చేసేటువంటి జాబ్లో మార్పులు ఉంటాయని చెప్పొచ్చు. కుజుడు వక్రిస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ కొంచెం కుజ ప్రభావం, అంటే ఇప్పుడు అన్నదమ్ములతో ఉండే డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి జనరల్గా కన్యాలగ్నం వారికి వక్రిస్తే కనుక. ఆ రకంగా మనం చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏ గ్రహం ఏ రాశిలో ఉండి వక్రించినప్పుడు పక్క రాశి నుంచి 159లో ఏ గ్రహాలు ఉన్నాయి దాన్ని కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ జాతకుడు పుట్టినప్పుడు వక్రించి ఉంటుంది కానీ పక్క రాశి మీద ప్రభావం చూపించదు. ఎందుకంటే ఇది వక్రించకుండా ముందు రాశి నుంచి వెనక్కి వచ్చింది, వెనక్కి వచ్చి ఆ వక్రగతి కనబడుతుంది కానీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళదు. అంటే మనం కన్ను ఉన్నామండి, ఇలా చూస్తున్నాం, ఇక్కడ వరకు మన కన్ను కనబడుతుంది, ఇక్కడ వరకు మనం చూస్తున్నాం, కానీ ఇక్కడ నుంచి ఇంకా వెనక్కి చూడలేంగా. అంతే, ఎంత మనం కన్ను తిప్పినా తల కూడా తిప్పాలి అప్పుడు. అలా ఏంటంటే గ్రహము ఎన్ని డిగ్రీస్లో ఏ రాశి నుంచి ఏ రాశి వైపు ప్రయాణం జరిగింది, అది ఎంత వక్రించింది, ఆ వక్రించిన నక్షత్రం మీద ఇంకేదైనా గ్రహాలు ఉన్నాయా, ఆ ఎనర్జీ వక్రించినప్పుడు అది డెబిలిటేట్ అయిందా, ఎగ్జాల్టెడ్ అయిందా. అంటే ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ మేషంలో వక్రించింది అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి శని నీచ మేషంలో, కానీ వక్రిస్తే నీచం పోతుంది. అదే శనికి తుల ఉచ్చ స్థానంలో వక్రిస్తే ఉచ్చస్థానం పోతుంది. అట్లా మనం చూసుకోవాలి. అది తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మనం వచ్చేసి కన్యా రాశికి సంబంధించిన ఫలితాలు అయితే తెలుసుకుంటూ వచ్చాము. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.